భారత్ పాక్ యుద్ధం, ఆపరేషన్ సింధూర్. అసలు ఇది ఎందుకు, దేనికోసం, ఎవరి కోసం? సో చాలా మంది, అది లేడీస్కి కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, లేదంటే విలేజెస్లో ఉండే పెద్దవాళ్ళకి కానివ్వండి, చదువుకోని వాళ్ళకి చాలా మందికి అసలు ఈ యుద్ధం ఏంటి, దేని గురించి అనేది ఒక క్లారిటీ కూడా లేదు. సో అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఆ పేరు ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా మన స్టైల్లో, ఇంకా చెప్పాలంటే నా స్టైల్లో చెప్తాను, వివరిస్తాను. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు ఈ వీడియో ద్వారా. సో కంటిన్యూగా వాచ్ చేయండి. సో మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్, నేను మీ కింగ్ సతీష్. ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేస్తే, ఆపరేషన్ సింధూర్ ఇది ఎందుకు మొదలు పెట్టారు అనే దానికి మీకు ముందు ఒక కథ చెప్తా. మన ఊర్లో ఒక పెద్ద కుటుంబంలో ఒక పెళ్లి జరుగుతూ ఉంది. చాలా మంది చుట్టాలు, పిల్లలు, ఆడవాళ్ళు చాలా ఆనందంగా పెళ్లి దగ్గర ఉన్నారు. సో అప్పుడే జస్ట్ ఒక పెళ్లి కొడుకు అమ్మాయికి తాళి కట్టాడు. తాళి కట్టంగానే ఇమీడియట్గా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు పెళ్లిలో గొడవలు. అంటే ఎవరో దూరపు చుట్టం వచ్చి తాగేసి నానా హంగామా చేస్తాడు, అక్కడ అంత ఆనందాన్ని చెడగొడతాడు. సో అలాగే ఇక్కడ కూడా ఈ జరిగిన పెళ్లి ఏదైతుందో ఆ పెళ్లిలో పెళ్లి కొడుకుని ఆ దూరపు చుట్టం, పాకిస్తాన్ నుంచి వచ్చి, చుట్టం కాదు చుట్టాలు, అక్కడున్న ఆ అమ్మాయి భర్త ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపేసి, అలాగే చుట్టుపక్కల చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ భర్తల్ని చంపేసి, చెప్పుకోండి, పోయి మీ బాబుకి చెప్పుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ పెళ్ళి అంటే దేశం, ఆడవాళ్ళు, ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళ భర్తల్ని చంపేసి, సో మీ బాబు అంటే ఇక్కడ మన దేశ ప్రధానమంత్రికి చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చి ఆ పాకిస్తాన్ కుక్కలు వెళ్ళిపోయారు. చెప్పుకోండి, మీ బాబుకి చెప్పుకోండి అన్న మాట విన్న తర్వాత ఆ తండ్రి అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రక్తం మరిగిపోయి నేషనల్ మీడియాకు కూడా తెలిసేలాగా ప్రెస్ మీట్ పెట్టి, ఏ ఒక్కడిని వదిలే ప్రసక్తే లేదు, ఎక్కడ దాక్కున్నా సరే వెతుక్కొచ్చి లాక్కొచ్చి చంపి తీరతాం అని ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు పాకిస్తాన్ కుక్కలు, పాకిస్తాన్ ఆర్మీలందరూ కూడా ప్రలాభాలు పలుకుతూ, మేము యుద్ధానికి సిద్ధం, భారత్ ఎప్పుడొచ్చినా సరే యుద్ధం చేస్తాము, మీ నుదుట సింధూరు లేకుండా చేయడమే మా టార్గెట్, ఆల్రెడీ చేసి చూపించాము, 28 మంది సింధూరం తీసేసాము అని చెప్పేసి వాళ్ళు వాగినందుకు, ఓకే మీకు అలాగే బుద్ధి చెప్తాము అని చెప్పేసి మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి సరే చూసుకుందాము, మీ 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 కెపాసిటీ ఎంత ఉందో, మా పవర్ ఎంత ఉందో చూసుకుందాము, సరే యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి అనుకున్న తర్వాత పాకిస్తాను యుద్ధానికి మరి ప్రిపేర్ అవ్వాలి కదా, ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చూస్తే తుప్పు పట్టిన తుపాకులు, పని చేయని ట్యాంకర్లు ఉన్నాయి. సో వాళ్ళకి అర్థమైపోయింది, ఈ సామాగ్రితో మనం యుద్ధానికి వెళ్తే భారత్ మీద గెలవలేము అని చెప్పేసి కొన్ని మిత్ర దేశాలతో శాంతి కపోతాలు ఎగరేశారు. ఎట్లా, యుద్ధం చేసుకుంటే రెండు దేశాలకి నష్టం, ఆర్థికంగా కూడా నష్టపోతాం అందరం, సో యుద్ధం ఎందుకు, చూసి చూడనట్టు వదిలేయండి, కావాలంటే సారీ చెప్తాం అన్నట్టుగా కొన్ని దేశాలతో, దేశ పెద్దలతో చెప్పించడం జరిగింది. ఎందుకు భయపడ్డారు వీళ్ళకి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి అని అనుకున్నారు పాకిస్తాన్, లైక్ అమెరికా సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది అనుకున్నారు. బట్ వెళ్తే వాళ్ళ దగ్గరికి, నువ్వు చేసిన పనికి మళ్ళీ మేము సపోర్ట్ చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మమ్మల్ని తిడతాయి, పోరా పోయి నీ 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 సావు నువ్వు సావు, భారత్ని ఎలా ఎదుర్కొంటావు ఎదుర్కో అని చెప్పి వాళ్ళు తిట్టి పంపించడం కూడా జరిగింది. ఇంకా ఏం చేయాలో తెలియక ఒక పక్కన శాంతి కపోతాలంటూ పావురాలు ఎగరేసినట్టుగా మాటలు చెప్తూ, ఇంకో పక్కన మన ఇండియా సరిహద్దులు ఉంటాయి కదా, అంటే పల్లెటూరు గ్రామాలు, పాకిస్తాన్ బార్డర్లో ఉండేవి ఉంటాయి కదా, పంజాబ్ ఆ చుట్టుపక్కల ఏరియాస్, అక్కడికి మళ్ళీ ఈ పాకిస్తాన్ కుక్కలు మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా, అంటే మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక విమానం ద్వారా బాంబులు వేయించడం, అక్కడ వాళ్ళని టార్గెట్ చేసి చంపడం, లేదంటే పల్లెటూరులో ఏం తెలియని వాళ్ళ అమాయకుల్ని చంపించడం వాళ్ళ మిలిటరీలు, ఇలాంటివన్నీ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా చూస్తూ ఊరుకుంటే లాగడాలు ఇక్కడతో ఆగవు అని ఫిక్స్ అయిన మన తండ్రి ప్రధానమంత్రి గారు, సో వీళ్ళకి సరైన విధంగా సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యి ఆపరేషన్ సింధూర్ అనేది సైలెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మన ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోయి అక్కడ దాదాపు వాళ్ళ శిబిరాల మీద, ఆ టెర్రరిస్ట్ శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడి చేసి, 68 మంది అని చెప్తున్నారు కానీ కరెక్ట్ లెక్క వచ్చేసి 80 మంది, ఇంకా చెప్పాలంటే 80 పైన. సో 80 మందిని జస్ట్ 21 నిమిషాల్లో చంపడం జరిగింది. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఈ 80 మంది చచ్చిపోయారు అని మీడియాలో చెప్పుకుంటే ఎక్కడ వాళ్ళ దేశ పరువు పోద్దో, లేకపోతే వాళ్ళ సైనికులు ఎక్కడ భయపడతారో అని ఆలోచించి, ఆ పక్కన సున్నా ఉంది కదా, సున్నా తీసేసి జస్ట్ 8 మంది మాత్రమే చచ్చిపోయారు,
అంత పెద్ద ఆర్మీ వచ్చి మా మీద అటాక్ చేసిన, సో మేము ఎదుర్కోవడానికి అంత ఆర్మీ ఉంది మా దగ్గర, అది ఇది అని చెప్పి మళ్ళీ ఎక్స్ట్రాలు చేశారు. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇండియన్ ఆర్మీ కూడా ఎయిర్ ఫోర్స్ ద్వారా వెళ్ళి మరి 80 మందిని చంపేస్తే, ఎయిర్ ఫోర్స్ ద్వారా వెళ్తున్నప్పుడు పాకిస్తాన్కి కొంచెమైనా తెలుస్తుంది కదా, సిగ్నల్స్ వస్తాయి కదా, మరి వాళ్ళకి ఎలా తెలియలేదు అని కూడా ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. దానికి ఒక క్లారిటీ ఇస్తాను మీకు. యాక్చువల్లీ అక్కడ పాక్ ఎయిర్ డిస్టెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. మన మిషన్స్లో ఒక్క దానిని కూడా అది ఇంటర్స్టాప్ అండ్ డిస్టర్బ్ చేయలేదు. అంటే మన మిషన్స్ వస్తున్నాయని, ఇప్పుడు లైక్ ఎలా చెప్పాలి, మన మొబైల్ సిగ్నల్స్ ఎలా వస్తుందో అట్లాగే మన మిషన్స్, ఐ మీన్ మన ఫ్లైట్లు ఏవైతే వెళ్తున్నాయో అవి వస్తున్నాయని వాళ్ళకి ఒక సిస్టమ్ ద్వారా తెలిసిద్ది. బట్ ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. అది ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పనా, అది ఒక చైనీస్ లాంగ్ హెయిర్ డిస్టెన్స్ సిస్టమ్. సో అది టైంకి పని చేయలేదు. సో అది మేడ్ ఇన్ చైనా. అందుకే చెప్తూ ఉంటాం, చైనా వస్తువులు నమ్మకండి, దానికి వారంటీ గ్యారంటీ ఉండదు అని. బట్ ఇలా చైనా నమ్ముకునే బతుకుతారు కదా పాకిస్తాన్ వాళ్ళు. సో చైనా వాళ్ళు ముష్టేసిందో లేకపోతే వీళ్ళు చైనా దగ్గర కొన్నదో ఆ సిస్టమ్ టైంకి పనిచేయకపోవడం వల్ల మన ఎయిర్ ఫోర్స్ ఏదైతే వస్తుందో వాళ్ళకి సిగ్నల్స్ రాలేదు. కాబట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో అది జస్ట్ చాలా సింపుల్గా 21 నిమిషాలకే అయిపోయింది. సో ఆ తర్వాత అయినా సరే ఇండియా ఆపేస్తుంది అని అనుకున్నారు. ఆపేస్తుంది అని అనుకుంటున్న టైంలో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్సూర్ అతను మీడియా ముందుకు వచ్చి మా వాళ్ళని 8 మందిని చెప్పారు, వదలము, ఇంతకింత చేస్తాము అని చెప్పి మళ్ళీ ఛాలెంజ్లు చేయడం జరిగింది. సో మీరు ఇక్కడతో ఆగరనమాట. ఎందుకంటే నా ఇంటికి వచ్చి నా ఇంటి దగ్గర జరుగుతున్న పెళ్లిలో నా కూతురు మగుడిని చంపి మా సింధూరం తీసేసిన, మేము చంపిన వాళ్ళని మాత్రమే చంపాం తప్ప, టెర్రరిస్టులు మాత్రమే చంపాం తప్ప మీ దేశ ప్రజల్ని కానీ మీ దేశ ఆర్మీని కానీ మేము ముట్టుకోలేదు. అయినా కూడా మీరు ఎందుకు రెచ్చిపోతున్నారు అంటే ఆ టెర్రరిస్టులకి మీకు సంబంధం ఉన్నట్టే కదా అని చెప్పేసి మన ఇండియన్ మీడియా కానీ లేకపోతే మన ఇండియన్ ఆర్మీ కానీ అడిగిన ప్రశ్న దేనికి కూడా ఆ పాకిస్తాన్ కుక్కల దగ్గర సమాధానం లేదు. సో ఫైనల్లీ వాళ్ళు మళ్ళీ ఆ పంజాబ్ బోర్డర్స్ ఏదైతే ఉన్నాయో, పాకిస్తాన్ ఇండియా బోర్డర్స్ ఏదైతే అక్కడికి వెళ్ళి అమాయక ప్రజల్ని చంపడం ఇదే పని మీద ఉన్నారు. ఇంక ఇక్కడతో కాదు, ఇంక యుద్ధం మొదలవ్వాల్సిందే, పాకిస్తాన్ని సర్వనాశనం చేయాల్సిందే అని డిసైడ్ అయిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఆ పాకిస్తాన్ కుక్కల్ని ఒక్కొక్కరిని ఏరుతుంది. సో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టుల గ్రూపులు అన్నిటికీ హెడ్ అయిన మసూద్ అజార్ని సో ముందు లేపేయడం జరిగింది. సో ఇక్కడ మసూద్ అజర్ చనిపోయాడని మళ్ళీ పాకిస్తాన్ మీడియా ఒప్పుకుంటే మిగతా సైన్యం ఎక్కడ భయపడిపోతారో అని చెప్పేసి వాళ్ళు చెడిపోనట్టుగా నేను ఇంకా బతికే ఉన్నాను, నా కుటుంబ సభ్యులను 15-20 మందిని చంపేశారు అని చెప్పి ఒక లెటర్ విడుదల చేశారు. కానీ ఇండియన్ ఆర్మీ చెప్తున్న దాని ప్రకారం మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో అతను చచ్చిపోయాడు. సో ఇది చచ్చిపోయడం తెలిస్తే ఏమైందంటే అక్కడ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు లేదా టెర్రరిస్టులు అది ఆర్మీ పేరు చెప్పుకుని ఆర్మీ ముసుగులో ఉన్న టెర్రరిస్టులు వీళ్ళందరూ భయపడతారు. ఎందుకు కూడా చిన్న కథ చెప్తారు. మీరందరూ బాహుబలి సినిమా చూసే ఉంటారు. అందులో యుద్ధానికి కాలకి అదే లావుగా నల్లగా ఉంటాడు కదా, అతను యుద్ధానికి వచ్చినప్పుడు అందరినీ చంపుతా ఉంటే చివరికి కాలకేయ నరికేగానే ప్రభాస్ అందరూ ఆ సైన్యం అంతా చల్లా చెదురైపోద్ది. ఎందుకంటే నాయకుడు అనేవాడు చనిపోతే ఇంకా ఆటోమేటిక్గా సైనికులందరూ భయపడతారు. సో అలా భయపడి ఎక్కడ యుద్ధం చేయరు అని చెప్పి భయపడిన పాకిస్తాన్ అతను బతికే ఉన్నట్టుగా మేనేజ్ చేస్తుంది. ఇదొకటి. ఇప్పుడు ఇండియా మన ఎయిర్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్ని నాశనం చేయాలి అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడున్న పవరే ఎక్కువ మనకి, బట్ ఇంకా ఎందుకైనా మంచిదని చెప్పేసి మన కాటేరమ్మ మొగుడు అని చెప్పుకోవాలి ముద్దుగా అజిత్ కిష్ణన్ గారిని రంగంలోకి దించారు. ఆయన దాదాపు 2900 గంటలు మీ భాషలో చెప్పాలంటే విమానం నడిపి అదే బాంబులేసి విమానాలు నడిపిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి టోటల్గా ప్లానింగ్ అంతా తెలుసు. ఎక్కడ ఏ ఏరియాని టార్గెట్ చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎలా చేస్తే ఎంత త్వరగా ఫినిష్ చేయొచ్చు, ఇవన్నీ కూడా అతను ఆరితేరిపోయాడు. సో ఆయన్ని మళ్ళీ రంగంలోకి దించి మళ్ళీ ఆ పోస్ట్లో ఆయన పెట్టడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయన రంగంలోకి వచ్చాడు. సో నార్మల్గా ప్లాన్ చేయట్లేదు ఇండియన్ ఆర్మీ. సో ఇలా ఉంటే కష్టం అని చెప్పేసి భయపడిపోయారు. ఎవరు అక్కడ ఉన్న సైనికులో లేకపోతే ఇంకెవరో ప్రజలో కాదు, ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అతని పేరు, ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ మున్సిర్. సో వీళ్ళిద్దరే కదా ఏ దేశానికైనా ప్రధానమంత్రి రక్షణ మంత్రి కదా ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరూ కూడా భయపడిపోయి బంకర్స్ అని అంటారు తెలుసా మీకు. సో ఏదైనా బాంబు దాడులు ఇలాగ ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు సేఫ్టీ కోసం బతికొనడం కోసం బంకర్స్ అని ఇనుప వాటిలతో కట్టుకుంటారు. అందులోకి వెళ్ళి దాక్కుంటే ఎంత పెద్ద బాంబు వేసినా కూడా ఏం కాదు. సో అట్లాంటి ప్లేస్లకి వెళ్ళిపోయి వీళ్ళు దాక్కున్నారని తెలిసింది. సో ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి పారిపోయిన తర్వాత ఇంకా సైనికులకి ఏమి ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ముందున్న ఆప్షన్ మన దేశంలో గల గౌరవించరు కదా సైనికుల్ని, ఐదర్ యుద్ధం చేసి చచ్చిపో లేదంటే జాబ్ తీసేస్తారని బెదిరిస్తారు.
నువ్వు జాబ్ తీసేసేది ఏంట్రా బాబు, మేమే మానేస్తాం అని చెప్పేసి ఒకే ఒక్క రోజులో 4700 మంది పాకిస్తాన్ సైనికులు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి మనతో యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర సైనికులు లేరు. మనకి మనకి చాలా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, బట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే దేశమే లేదు. అందరూ కూడా నీవు చేసిన ఏదో పనులకి అనుభవించారే వదిలేస్తున్నారు. టర్కీ, టెక్యో లాంటి చిన్న చిన్న దేశాలు అయితే వాళ్ళకి యుద్ధ సామాగ్రి కావాల్సిన అయితే ఇస్తున్నాయని తెలిసింది. అది కూడా 100% కదా, మనకి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇది టోటల్గా జరిగిన కథ. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఇంట్లో మీరందరూ హ్యాపీగా ఉంటున్న టైంలో ఇలా ఒక దూరపు చుట్టం వచ్చి ఆ కుటుంబాన్ని నాశనం చేస్తే వదిలేయం కదా. సో మన ప్రధానమంత్రి మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అదే చేస్తున్నారు. సో ఇందులో భారత్ గెలవాలని, భారత్ యుద్ధం అన్నప్పుడు తప్పదు, కొంతమంది సైనికులు కూడా చనిపోవడం కామను. మన తెలుగువాడైన మురళికి ఈ యుద్ధంలోనే చనిపోవడం జరిగింది, కొంచెం బాధాకరం. ఇట్లాగే ఇప్పటివరకు మన సైనికులు వచ్చేసి టోటల్ కంఫర్మేషన్ అయితే ఒక 6 వరకు చనిపోయారు. సో అయినా సరే మన ఎవరైతే వాళ్ళు 28 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సింధూరం దూరందో వాళ్ళ బాధ నుంచి కొంచెమైనా బయట పడేయాలని, వాళ్ళు ఆ చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని మన సైనికులు కష్టపడుతున్నారు. కానీ ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సింది, మన ఇండియాలోనే కొంతమంది బుద్ధి లేని ఎదవ కుక్కలు 28 మందిని చంపితే చంపేశారంటే మనం చెప్తాం కదా, ఏదైనా గొడవ జరిగితే ఏదో తాగిన మత్తులో కొట్టేళ్ళే తిట్టేళ్ళు వదిలే అంటాం కదా. అట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు కానీ, కొంతమంది సినిమా హీరో పెద్ద పెద్ద కార్లు వీళ్ళందరూ కూడా శాంతి కపూరాలు, శాంతి టిస్టులు వేస్తున్నారు. యుద్ధం ఎందుకు, చూసి చూడనట్టు వదిలేండి, మన అన్నదమ్ముళ్ళే కదా, పాకిస్తాన్ అంటే మన దేశం పక్క దేశం కదా, ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలో ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. అంటే ఈ దేశంలో ఉంటూ దేశ ద్రోహులు అనాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళలో ఎవరికైనా జరిగితే ఆ బాధ ఏంటనేది వాళ్ళకి అర్థమైంది. సో మాటలు చెప్పడం, ట్వీట్లు వేయడం ఉంది, ఎవడైనా వేస్తాడు. అంతేకాకుండా మన ఇండియన్ ఆర్మీకి మన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా మన ఇండియాలో అంటే నాతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక సైన్యంలాగా, ఒక శక్తిలాగా ఏదైనా అవసరం వస్తే ధైర్యంగా ఎదుర్కొనేలాగా ప్రిపేర్ అయి ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. ఇవే కాకుండా లేటెస్ట్గా ఏంటంటే మన క్రికెటర్ ఎంఎస్ ధోని గారు అండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఇండియన్ ఆర్మీలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని కూడా ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళ ఇన్పుట్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కోరడం జరిగింది. సో వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్తున్నారని తెలిసింది. నిజంగా వాళ్ళు వెళ్తే కనుక చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్న విషయం ఇది. ఇంకోటి ఈ విషయంలో నేను చెప్పదలుచుకుంది, మీడియా ఛానల్స్కి మన రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే చెప్పడం జరిగింది పర్సనల్గా, మేము ఏ గన్నులతో వెళ్తున్నాం, ఏ ఫ్లైట్లు వేసుకుని వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మీరు లైవ్ కవర్ చేసి చూపిస్తే మనకన్నా ముందు ఆ పాకిస్తాన్ మీడియా వాళ్ళ టెర్రరిస్టులు చూసి వాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి, మీ టీఆర్పీ కోసం, మీ డబ్బుల కోసం కక్కుర్తి పడొద్దు అని చెప్పినా కూడా కొన్ని బుద్ధి లేని మన సౌత్లోకే నార్త్ ఇండియా ఛానల్స్ ఇప్పటికి కూడా లైవ్ కవరేజ్ ఇచ్చి ఇంకో 10 నిమిషాల్లో అక్కడికి వచ్చి అటాక్ చేయబోతున్నాం, ఇంకో 5 నిమిషాలు ఇక్కడికి వచ్చి అటాక్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. తద్వారా ఏమైంది, వాడు ముందే తెలుసుకుని వాడి ప్లానింగ్ వాడు మార్చుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ మీడియా ఛానల్స్ కూడా ఇలాంటివి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది టోటల్గా ఈ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మన వాళ్ళు ఏ యుద్ధానికి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడుతున్నారు, ఎటువంటి గన్స్ వాడుతున్నారు, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా క్లారిటీగా వివరంగా చెప్తాను. సో ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి, అందరికీ అర్థం కావాలి అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది అనే ఒక క్లారిటీ రావాలి. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో డెఫినెట్గా అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. సో చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్.